ఇదేందిరా నాయన బండి మొత్తం ఒకవైపు వాలింది అనుకుంటున్నారా? ఇదంతా మామూలే, మాకు అజాక్స్ ఆపరేటర్లకు మినిమం తెలుస్తుంది ఏందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎప్పట్లాగానే మళ్ళీ మెస్లోకి వచ్చాము. ఈరోజు టిఫిన్ చూడండి, ఏదో మసాలా రైస్ చేశారు. చట్నీ మాత్రం సూపర్గా ఉంది. మెస్సులు మారాక ఇప్పుడు అంతా సూపర్గా అనిపిస్తుంది ఫుడ్. ఇప్పుడు తినేసి మన బండి కాడికి వెళ్ళిపోదాము. ముందు హైడ్రా పెట్టారనమాట, ఇది కూడా ఒకరోజు మనము తోలుదాము. ఇప్పుడు చూడొద్దాము ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో. మొన్న వారం క్రితం చూసామన్నమాట ఇంజిన్ ఆయిల్, రేడియేటర్ వాటర్ ఎంత ఉన్నాయో. ఇప్పుడు అసలు చూడాలి, అప్పుడప్పుడు చూసుకోవాలి. ఎప్పుడు చెప్పేది ఏంటంటే, బండి రన్నింగ్లో ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్ తీయకూడదు. ఎందుకంటే హీట్లో ఉన్నప్పుడు అది వాటర్ బాగా హీట్ అయ్యి మీదకి కొట్టేస్తుంది. అంటే నేను తెలవని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మన బండిలో డీజిల్ లేదనమాట. ఇప్పుడు మనము స్టోర్ కాడికి వెళ్ళి డీజిల్ కొట్టేసుకుందాము. ఇప్పుడు వెళ్తున్నాము, అన్ని రెడీలో పెట్టుకొని కడుక్కున్నారనమాట ఈరోజు కొంచెం పొద్దున్నే. చూడండి, స్టోర్లో డీజిల్ తీసేస్తున్నారు మనోళ్ళు. కాబట్టి మనం ఇప్పుడు యాసిడ్ కొడుతున్నాము. సిమెంట్ ప్లాంట్ కింద పెట్టడం వల్ల సిమెంట్ చూడండి ఎలా పడుతుందో. కాకపోతే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, మన దగ్గర యాసిడ్ చాలానే ఉంది. కనీసం ఒక 200 లీటర్స్ దాకా ఉంటుంది. వీళ్ళు సపరేట్గా పట్టుకొస్తారన్నమాట యాసిడ్. చూడండి, ఇప్పుడు మొత్తం ఆ యాసిడ్ కొట్టేశాక బండి తిని మొత్తం వాటర్ కొట్టేస్తున్నా. వాటర్ కొట్టడం వల్ల మొత్తం క్లియర్ అవుతుంది. యాసిడ్ కొట్టడం వల్ల 100% అయితే పెయింట్ అస్సలు పోదు, ఉన్న సిమెంటే పోతుంది. కాకపోతే యాసిడ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడైతే ఐరన్ ఉంటుందో ఆ ఐరన్ మీద పడ్డప్పుడు జంగ్ వస్తుంది అనమాట. అంతకు మించి ఇంకేం ఉండదు. ఇప్పుడు మనం లోడ్ వేసుకొని అన్లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాము. చూడండి, మన ముందు ఓల్డ్ లారీ వెళ్తుంది. ఈ లారీ ఇంతకుముందు చూపెట్టాయి కదా, వీళ్ళు చూడండి భలే చేస్తున్నారు వర్క్ వచ్చేసి. ఇది ఇంతకుముందు నేను ఎప్పుడో వీడియోలో చూసాను అనమాట, ఫస్ట్ టైం చూడడము. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో.